హాయ్ అండి. థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. 'బిగ్ బాస్' తర్వాత ఇలాంటి వీడియో చేయాలని నేను అనుకోలేదు నేను. ఇలాంటి అవకాశం మనకు వస్తదని కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కానీ ఒకసారి దీని గురించి కూడా కొద్దిగా నా వైపు నుండి నా వెర్షన్‌ని, నా పాయింట్‌ని కొద్దిగా పాజిటివ్ నోట్‌లోనే చెప్పాలని వీడియో చేయాలనిపించిందనమాట. వీడియో మొత్తం చూడడానికి ప్రయత్నించండి. ముందుగా అయితే లైక్ చేయండి. గెలుపు, ఓటముల మధ్య అభిమానము అనే ముసుగులో విద్వేషము. లేదు అభిమానం అనే విద్వేషము. అట్లానే గెలుపు ఓటములనేవి 2 ఒకదాని వెంబడి ఒకటుంటాయండి. ఓటమిని వదిలించుకోవడం చాలా తేలిక. విజయం చాలా పెద్ద బాధ్యత. దాన్ని కాపాడుకోవటం అనేది చాలా కష్టం. అట్లానే విజయానికి అలంకరణ ఎప్పుడొస్తదంటే, విజయానికి విలువ ఎక్కువ ఎప్పుడొస్తదంటే, ఓటమిని గౌరవించినప్పుడు ఆ విజయానికి విలువుంటది. ఎప్పుడు కూడా గెలుపు ఓటములనేవి ఎలా ఉంటాయంటే ఒకదాని మీద ఒక డిపెండెన్స్. అంటే ఓటమిని గౌరవించని వాడి దగ్గర గౌరవించ గౌరవించని స్థానంలో విజయం ఎక్కువ కాలం నిలవదు. అట్లానే ఓటమిని ఓటమి ఓడిపోయిన వ్యక్తి విజయాన్ని అభినందించాలి. కన్ఫర్మ్‌గా ఆ విజయానికి ఆ అర్హత ఉందన్నమాట. ఆ గెలుపుని యాక్సెప్ట్ చేయాలి. ఆ గెలుపుని అభినందించాలి. సేమ్ అట్లానే గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళని గౌరవించాలి. ఆ ఓటమికి ఎప్పుడైతే గౌరవిస్తారో అప్పుడే ఆ విజయం 10 కాలాల పాటు ఉంటుంది. అలానే పదింతల విలువ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇక అభిమానులు అనేది ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. కొత్తగా అభిమానం అనే ముసుగులో ఉన్మాదాన్ని క్రియేట్ చేస్తున్నారేమో అని ఒక ఫీలింగ్. మన వ్యక్తి మనం అనుకున్న వ్యక్తి గెలిచాడు. దాన్ని సంబరాలు చేసుకోవాల్సినంత సన్నివేశం అది. అంబరాన్ని తాకే సంబరాలు చేయాల్సిన పరిస్థితుల్లో అది వదిలేసి కేవలం ఒక విద్వేషాన్ని పెట్టుకొని ఓడిపోయిన వ్యక్తి మీద వాళ్ళ కుటుంబం మీద ఆడపిల్లలున్నారు, తల్లులున్నారక్కడ. ఆ కార్లు మీద ఎక్కి ఒక రకంగా చెప్పాలంటే దీన్ని మతోన్మాదం అనాలో అంటే మనం జనరల్‌గా మతాల గురించి మాట్లాడేటప్పుడు మతోన్మాదము అంటాం. లేకపోతే మతం పేరుతో కొన్ని విద్వేషాలను రెచ్చగొడుతూ ఉంటారన్నమాట. కులాల పేరుతో పెద్ద రగడే చేస్తూ ఉంటారు. ప్రాంతీయ విద్వేషాలు పెంచి రచ్చ చేస్తూ ఉంటారు. ఇవన్నీ మనం పొలిటికల్ సర్కిల్‌లో చూస్తూ ఉంటాం. ఇప్పుడు కొత్తగా అభిమానం అనే ముసుగులో కూడా ఒక ఉన్మాదాన్ని క్రియేట్ చేస్తున్నారేమో అని ఒక ఫీలింగ్ వచ్చింది. అంటే రియల్‌గా నిజమైన అభిమాని అయితే అలా ఎవరు చేయరు, నో డౌట్. పల్లవి ప్రశాంత్‌కి నిజమైన అభిమాని అయితే అలా ఎవ్వరు కూడా అసలు ఆ జోలికి కూడా వెళ్ళరు. ఎందుకంటే మనం చూపించే అభిమానం వల్ల మన మనం ఎవరైతే అభిమానిస్తున్నామో తన విలువ పెరగాలి. తన యొక్క గెలుపు ఇంకా పదింతల రెట్లు పెరగాలి. ఆ గెలుపుకి అలంకరణ అయి ఉండాలి మన బిహేవియర్. అలాంటిది మనం చేసే బిహేవియర్ వల్ల ఆ గెలుపుని గేలి చేసే పరిస్థితి రాకూడదు. ఆ గెలుపుని ప్రశ్నించే అవకాశం ఇవ్వకూడదు. ఆ గెలుపుని కించపరిచేదో చిన్న చూపు చూసే అవకాశమే ఇవ్వకూడదు. ఈ రోజు ఒక 10 మందో, 20 మందో, 40 మందో, 100 మందో వాళ్ళు చేసిన ఈ ఉన్మాదం వల్ల ఈరోజు పల్లవి ప్రశాంత్ సమాధానం చెప్పే పరిస్థితిలో ఉన్నాడు. ఆ అబ్బాయిని అది నెట్టారు వాళ్ళు నిజం చెప్పాలంటే. అలానే పల్లవి ప్రశాంత్ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా కన్ఫర్మ్‌గా ఓడిపోయిన వ్యక్తిని గనక గౌరవించినట్టయితే ఈరోజు ఆ గెలుపు ఇంకో రేంజ్‌లో ఉండేది. ఈరోజు ఇంత గెలుపు, ఓటమి మధ్య ఈ డిస్కషనే ఏర్పడకుండా ఉండాల్సింది. ఎందుకంటే అసలు ఒక మనిషికి ఒక మనుషులం మనం. ఆటని ఆటలా చూడలేకపోతున్న వ్యక్తులం మనం. ఆటలో చేసే తప్పుల్ని పట్టుకొని దాన్ని తీసుకొని అది ఇక పర్సనల్‌గా వెళ్ళిపోయి ఒక కుటుంబాన్నో, ఒక మనిషినో భౌతికమైన దాడులకు గురి చేయటం అంటే మనం నిజంగా అడవిలో బతుకుతున్నామా? సమాజంలో బతుకుతున్నామా? అంటే అంటే మనం మనుషులు ఒక రకంగా చెప్పాలంటే మనకి భారతదేశంలో అంటే మన ఆంధ్రాలోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సినిమా స్టార్స్ ఉన్నారు. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రాజకీయ నాయకులు ఉన్నారు. మన ఇండియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్స్ ఉన్నారు. అంటే ఎంత పిచ్చి అభిమానం అంటే మామూలు పిచ్చి కాదు వాళ్ళంటే. పడి చచ్చిపోయేంత పిచ్చి ఉంటది. ఇప్పుడు 'షారుఖ్ ఖాన్‌తో పోల్చుకుంటే
లేకపోతే విరాట్ కోహ్లీ లాంటి క్రికెటర్స్ ధోనితో కానీ పోల్చుకోగలిగితే, మన కళ్ళ ముందు ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, రాజకీయాలలో జగనా, లేకపోతే కేసీఆరా, రేవంత్ రెడ్డా, లేకపోతే చంద్రబాబు నాయుడా, లేకపోతే ఇటుపక్క జూనియర్ ఎన్టీఆరా, రామ్ చరణా, మీరు ఎవరినైనా తీసుకోండి, వీళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ వాళ్ళు ఉన్న స్థాయికి ప్రభాస్ గారు ఇప్పుడు ఉదాహరణకి సలార్ ప్రభాస్ గురించి మొత్తం టోటల్ ఇండియా మొత్తం ఊగిపోతుంది. వీళ్ళు ఒక్కసారి వీళ్ళని అబ్జర్వ్ చేయండి మీరు. వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుందో చూడండి, ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటుందో. పవన్ కళ్యాణ్కి ఇంత విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ రీజన్ ఏంటో తెలుసా అసలు? ఆ అబ్బాయి అతను ఏదో బాగా డాన్స్ వేస్తాడనో, ఏదో బాగా డైలాగులు చెప్తాడనో, చాలా బాగా ఫైట్లు చేస్తారనో, మేబీ అది కూడా ఉండుండొచ్చు. కానీ 19 అంటే 100%లో 60-70% పవన్ కళ్యాణ్ని అభిమానించడానికి కారణం ఏందయ్యా అంటే, పవన్ అభిమానులు చెప్పే ఏకైక రీజన్ అయి ఉండొచ్చు అనుకుంటున్నాను. తను డౌన్ టు ఎర్త్, తను చాలా అనుకువగా తగ్గి ఉండటం, తనను తాను తగ్గించుకుంటూ మెలగటం. ఇదే. ఇది చాలా మంది సెలబ్రిటీస్ లో ఉంది, ఒక పవన్ కళ్యాణ్లే కాదు. మీరు అవసరమైతే దేశవ్యాప్తంగా చూడండి, పెద్ద హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు కన్ఫర్మ్ గా డౌన్ టు ఎర్త్ ఉంటారు. వాళ్ళ డౌన్ టు ఎర్త్ అనుకువగా ఉన్న విధానం ఏదైతే ఉంటుందో దానికే ఫ్యాన్స్. అందుకే వాళ్ళ గెలుపుని, వాళ్ళ విజయానికి ఎంతో స్పెషల్ గా ప్రత్యేకత ఉంటుంది అన్నమాట. సో అలాగా కన్ఫర్మ్ గా ఓడిపోయిన వాడిని విక్కిరించాలనో, లేకపోతే నువ్వు ఓడిపోయావని గేలి చెయ్యాలనో, లేదు ఆటలో జరిగిన తప్పుకి అది భూతద్దంలో పెట్టి మనం ఏదో గెలిచామని చెప్పేసి ఆ గెలిచామనే గర్వంలోనో, లేకపోతే మనోళ్ళు గెలిచారనే గర్వంలోనో మనం చేసే చిన్న చిన్న తప్పులు కావు అవి, చాలా పెద్ద పెద్ద తప్పులు. చివరికి ఆ పెద్ద పెద్ద తప్పులు ఆ ఓడిపోయిన వ్యక్తినో, లేకపోతే ఆ ఓటమినో నువ్వు ఏం చేయగలిగావో, ఏం చేయగలుగుతావో తెలియదు కానీ, వాళ్ళకి మహా అయితే భౌతికంగానో, లేదా కొన్ని క్షణాల పాటు కొంత భయాందోళనకు గురవుతారేమో తప్ప, అంతకన్నా పెద్ద డ్యామేజ్ అయ్యేది మనకే. కారణం ఏంటంటే, సో ఆ ఓడిపోయిన వ్యక్తి మీద మనం చూపించిన ఈ ఉన్మాద క్రియ ఏదైతే ఉందో, దానివల్ల కొన్ని వందలు కాదు, వేలు కాదు, ఈ రోజు లక్షలాది మంది చూపు విజయాన్ని ప్రశ్నిస్తుంది. విజయం వైపు తన వేలును చూపిస్తూ మాట్లాడుతున్న ఈ రోజు ఆ అవకాశం ఇచ్చింది ఎవరు? ఆ విజయాన్ని ఆనందించాల్సిన సమయంలో, ఆ విజయాన్ని ప్రపంచాన్ని మొత్తానికి చాటింపు వేయాల్సిన సమయంలో, సో ఇది ఆ విజయానికి పడ్డ కష్టం అందరికీ చూపించాల్సిన సమయంలో, ఈ రోజు అందరి చూపు ఆ విజయాన్ని ప్రశ్నిస్తుంది. ఈ రోజు విజయాన్ని నిర్దోషిగా నిలబెట్టడానికి అది ఒక కారణం అయ్యింది. సో ఇది ఏది ఎలా మైండ్ నుండి చేస్తున్నారో ఒక్కోసారి అసలు ఆ క్షణంలో కొంతమంది అలా ఎందుకు బిహేవ్ చేస్తారో నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం. వీళ్ళే కాదండి, మీడియా జరిగేటప్పుడు కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ల పేరుతోనూ వీళ్ళు వాళ్ళని, వాళ్ళు వీళ్ళని ఒక రేంజ్కి ఒక పర్సనల్ అటాక్గా తయారైపోయి, అది ఆట వరకే పరిమితం కాకుండా, ఆ వ్యక్తులకి మాత్రమే సంబంధం లేకుండా బియాండ్ దట్ ఫ్యామిలీస్లోకి ఎంటర్ అయిపోయి, సో ఈ అభిమానులు వాళ్ళని, వాళ్ళ అభిమానులు వీళ్ళని ఒక్కరికొకరికి రేంజ్లో ఆ ట్విట్టర్ వేదికగా జరుగుతున్న ఈ ఏదైతే వికృత క్రీడ ఉందో, జనరల్గా అప్డేట్ అవుతూ ఉంటాం మనం. సో టెక్నాలజీ పెరుగుతూ ఉంటుంది. సో అంతా ముందుకెళ్లాల్సిన సమయంలో మాత్రం డిగ్రేడ్ అవుతూ మన భాషని ఎంత విచిత్రమైన అంటే భయంకరమైన వికృత భాషతో అంటే కొన్ని అన్పార్లమెంటరీ లాంగ్వేజెస్ అంటుంటారు మనకు అసెంబ్లీలోను, లోక్సభల్లోను అప్పుడప్పుడు. అసలు సమాజంలో వాడకూడని పేర్లతో అసలు ఎంత డిగ్రేడ్ అవుతూ కామెంట్ బాక్సుల్లో మనం రచ్చ చేస్తున్నాం అనమాట. ఇది జస్ట్ ఆఫ్టర్ ఆల్ ఒక గేమ్ని గేమ్లా చూడలేకపోతున్నాం. కంప్లీట్ విచిత్రం ఏంటంటే దీనికి అభిమానం అనే ఒక పేరు. సో నువ్వు అభిమానించే అభిమాని ఎంత అభిమానిస్తున్నావు, నువ్వు వ్యతిరేకించే అభిమాని కూడా, అతను కూడా అభిమానించే పర్సన్స్ ఉన్నారు. అంటే తనలో కూడా మంచి ఉంది, నువ్వు చెడును చూసావు, తనలో ఉన్న మంచిని కూడా మంచిని చూడలేకపోయావు, మంచిని చూసే వాళ్ళు ఉన్నారు. అలానే నువ్వు అభిమానించే దాంట్లో నువ్వు ఎలా అయితే మంచిని చూసావో, తనలో కూడా చెడును చూసే వ్యక్తులు కూడా ఉన్నారు. ఈ మంచి చెడుల్లో అందరిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సో కన్ఫర్మ్ ఏదో కొంత ఎత్తు పిల్లలు ఉంటాయి అంతే. ఎక్కువ మందికి నచ్చితే చాలు అది విన్నర్ అవ్వడానికి. అంతే తప్ప ఓటమి అన్నది మనిషిని కంప్లీట్ గా చెడు చేయదు. అలానే గెలిచిన ప్రతి మనిషి కూడా సో మిస్టర్ పర్ఫెక్ట్ కాదు. అలానే ఓడిపోయిన వ్యక్తి అసలు దీనికి పనికిరానే కాదు. ఆఫ్టర్ ఆల్ గేమ్ అండి ఇది. చాలా చాలా ఆఫ్టర్ ఆల్ గేమ్. గేమ్లో ఆటని గేమ్ లానే చూడాలి.
మీరు చూపించే అభిమానం అన్నది అంతా అంటే మనం అభిమానించే వ్యక్తులు వేరు, కానీ మనం చూపించే అభిమానం మాత్రం ఒకటేగా. అలాంటప్పుడు రేపొద్దున వాళ్ళు కలుస్తారు. ఇప్పుడు ఇంత జరిగినా హ్యాపీగా రేపొద్దున వాళ్ళు కలిసి షోకి వెళ్తారు, కలిసి ఇంటర్వ్యూలకు ఇస్తారు, కలిసి వెబ్ సిరీస్లు చేస్తారు, కలిసి సినిమాల్లో నటిస్తారు. రేపన్న తర్వాత మేమందరం ఒక్కటే అంటాం. చివరికి ఫూల్స్ అయ్యేది మనమే. మనమే కొట్టుకుంటున్నాం అనమాట. సో ఎందుకు కలవలేకపోతున్నాము? ఒక ఎందుకు పాజిటివిటీ చూడలేకపోతున్నాం? మనం గెలవాలి. యెస్, మన అభిమాని గెలవాలి అంతే. మనం అభిమానించే కంటెస్టెంట్ గెలవాలి. గెలవడానికి మనం అహర్నిశలు కష్టపడతాం, ఓట్లేస్తాం. అంతే తప్ప ఒకళ్ళని అభిమానించాలంటే ఇంకొకళ్ళని తిట్టాలి, ఇంకొకళ్ళని విద్వేషించాలి, ఇంకొకళ్ళని ద్వేషించాలి, ఇంకొకరు వ్యతిరేకంగా మాట్లాడాల్సిందే, ఇంకొకళ్ళని కించపరచాల్సిందే, ఇంకొకళ్ళని కిందకి లాగాల్సిందే, ఇంకొకళ్ళని బాగా ఇబ్బంది పెట్టాల్సిందే. ఇది కాదు కదా. ఇది అర్హతలు కావుగా అభిమానించడానికి. అవతల వ్యక్తిలో మంచిని చూస్తూ మన వ్యక్తి గెలవాలని కోరుకోవడమే నిజమైన అభిమాని. ప్రతి వ్యక్తిలోనూ మంచి ఉంటుంది, ప్రతి వ్యక్తిలోనూ చెడు ఉంటుంది. ప్రతి వ్యక్తి తప్పులు చేస్తాడు, ప్రతి వ్యక్తి ఒప్పులు చేస్తాడు. సందర్భానుసారంగా, అక్కడ ఉన్న పరిస్థితుల పరంగా ఎక్కడో మనం అందరూ హ్యూమన్ బీయింగ్స్, వాళ్ళు నార్మల్ మనుషులే వాళ్ళు. ప్రతి ఒక్కళ్ళు తప్పులు చేస్తారు. ఆ తప్పునే పట్టుకొని వాళ్ళు తప్పుడోళ్ళుగా చిత్రీకరించే హక్కు మనకు లేదు. ఎందుకంటే ఈ రోజు వాళ్ళకి జరిగింది రేపు మనకు జరగదనేది ఏంటి? ప్రతి లైఫ్లో, ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో జరుగుతుంటది. మనం ఎన్నో సందర్భాల్లో ఓడిపోయినప్పుడు రక్త సంబంధికులు మన చుట్టూ ఉన్న అయిన వాళ్ళు ఎన్ని రకాలుగా గేలి చేసి ఉంటారు, ఎంత వెటకారంగా మాట్లాడుంటారు. అప్పుడు మన పరిస్థితి ఏంటో ఊహించండి. మన చుట్టూ ఉన్న వాళ్ళు డబ్బున్నోడు మనల్ని ఎంత తక్కువ చూసినప్పుడు ఏ రేంజ్లో ఉంటుందో చూడండి. కొంతమంది మనం మన రియాలిటీ, మన మనసులో ఉన్న మనం ఏంటో అన్నదాన్ని వక్రీకరించి మనల్ని బ్యాడ్గా ప్రొటెక్ట్ చేయడానికి ఎంతమంది ప్రయత్నించుంటారు మన ఇంట్లో. సో ఎంతమంది మనల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఉంటారు. సో ఎంతమంది మనల్ని అర్థం చేసుకొని ఉంటారు. మనం తప్పు చేసినా కూడా మనలో ఉన్న మంచి గుణాన్ని ఎంతమంది అర్థం చేసుకున్న స్నేహితులు ఉంటారు మీకు. ఇవన్నీ లైఫేనండి. ఆటలో జరిగిన ప్రతీదీ, అక్కడ వాళ్ళు ఫేస్ చేసిన ప్రతీదీ మన లైఫ్లో మనం ఫేస్ చేసి ఉంటాం. అక్కడ మనము కొంత వేరేగా మనం మనం చూసే విధానంలో కొంత డిఫరెన్స్ ఉండుండొచ్చో కానీ అక్కడ ఎదుర్కొనే విధానం మాత్రం ఒకటే. సో ఇది చాలా తప్పండి. అసలు ఇది చాలా రాంగ్ అది. ఇక అట్లానే మీడియా, పల్లవి ప్రశాంత్ ఇంటర్వ్యూస్లో కొంత మీడియా కూడా తనకి యాటిట్యూడ్ గురించి కొంత నెగిటివిటీగా రావటం. సో ఇది చెప్పాను ఇందాక, విజయం అనేది చాలా పెద్ద బాధ్యత, దాన్ని కాపాడుకోవడం చాలా కష్టం, ఓటమిని వదిలించుకోవడం చాలా తేలిక. అలా అని చెప్పి కొన్ని జరుగుతూ ఉంటాయి, దాన్ని భూతద్దంలో పెట్టి ఆ గెలుపుని కొద్దిగా గేలి చేయటం అన్నది మాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఎన్ని రోజులు కష్టపడ్డాడు, తన కష్టం ఉన్న దానిలో కొంత యాటిట్యూడ్లో బిహేవియర్ అంటే ఏంటంటే అది కొంత మనకు అనిపిస్తుంది. అట్లా ఒక్కసారి చూసిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత ఆ మాటల్లో కొంత చేంజ్ రాగానే, మన చిన్న చేంజ్ రాగానే మనకు అది కొద్దిగా పెద్దగా కనపడుతూ ఉంటుంది. అది ఆటోమేటిక్గా ఉంటుంది. అది కొంత బయట మన లైఫ్లో కూడా జరుగుతూనే ఉంటుంది. మనలో కొంత చిన్న మార్పు రాగానే అవతల వీడి గర్వం ఎక్కిందిరో, వీడికి పొగరెక్కిందిరో అంటుంటారు మనకి. మనకి ఏదైనా కొద్ది డబ్బులు, యాక్చువల్గా మనకి కొద్దిగా డబ్బులు రాగానే, మన శాలరీ పెరగగానే నిజంగా మనలో తేడా ఉండదు. కానీ అవతల వాడు చూసే విధానంలో కొద్దిగా చిన్న తేడా రాగానే వాడికి అలా కనపడిద్ది. మళ్ళీ కొద్దిగా చిన్న తేడా అనేది పెద్దగా కనపడిద్ది. అలా అని చెప్పేసి నేను వాళ్ళనేమి సపోర్ట్ చెయ్యట్లేదు, కానీ ఇటు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనలో ఎప్పుడు మనం దొరుకుతామా, లేకపోతే మనలో చిన్న తేడా వచ్చినా పసిగడటానికి చాలా మంది ఉంటారు. అదే చెప్పాను, విజయం చాలా అంటే విజయానికి గెలుపు గర్వం ఉండాలి, కానీ ఆ గెలుపుకి అరుకు ఉండాలి, ఆ విజయానికి వినయం ఉండాలి. ఈ రెండు పల్లవి ప్రశాంత్కి ఉంటాయి, నో డౌట్. అదే తను గెలిపించింది కూడా. చాలా సందర్భాల్లో గెలిచిన ఆ ఓటమి పాలన వెంటనే వాళ్ళ దగ్గరికి స్పోర్టివ్గా వెళ్ళటం, వాళ్ళతో ఇచ్చేది మనం చూసాం చాలా సందర్భాల్లో. ఇది కొద్దిగా బయటకు కొద్దిగా హడావుల్లో ఉండుంటాం, ఆ వాతావరణంలో ఉండుంటాం, ఆ హెడ్డిక్ వాతావరణము కొంత అందరికీ ఇజేయలేకపోవటం, దాన్ని కొద్దిగా శుతిమెత్తంగా చెప్పాల్సింది. మరి అక్కడ వాళ్ళ లాంగ్వేజ్ ఏదన్నా ప్రాబ్లం అని చెప్తున్నారు, ఆ లాంగ్వేజ్ కొంత జాగ్రత్తగా ఉండాల్సింది. మాటే ఇంపార్టెంట్ అండి. ఆ రోజు ఆటలో కూడా మనం మాట్లాడుకుంటుంది ఎప్పుడు అంతే. వాళ్ళు ఎంత బాగా ఆడినా వాళ్ళు వదిలిన మాటే ఆడియన్స్ చెవులకు వినపడుతూ ఉంటుంది. దానివల్ల వాళ్ళు ఆడిన ఆట కనపడదు. అట్లానే ఇక్కడ కూడా అంతే. సో మనం మన బాధను అక్కడ ఇంకో రంగా ఎక్స్ప్రెస్ చేసినట్టయితే బాగుండేది. మనం టక్కన కొద్దిగా మాట అనేది జారంగానే అవతల వాళ్ళు ఆటోమేటిక్గా ఫీల్ అవుతారు. అది జీర్ణించుకోలేరు కూడా ఆ సందర్భంలో. కాబట్టి కొంత సో దాన్ని చాలా నీట్గా, సెటిల్డ్గా, బ్యాలెన్స్డ్గా డీల్ చేసి ఉంటే బాగుండేదే మన ఫీలింగ్ అనిపింది అనమాట.
సో జాగ్రత్తగానే ఉండాలి మీడియాతో ఎప్పుడు కూడా. సో మీడియా మనం అంటే మీడియాని మనం తప్పు పడతాం కాదు, ఉప్పు పడతాం కాదు. మీడియాకి అవకాశం ఇవ్వడం అన్నది మనం తప్పు అంతే. మీడియాకి ఎప్పుడు అవకాశం ఇవ్వకూడదు. అలానే మీడియా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కీ రోల్ ఇన్ అవర్ లైఫ్. ఈ రోజు మీరు 10 మందికి తెలిసిన వాళ్ళు ప్రపంచానికి తెలియాలంటే మీడియానే అవసరం. అలాంటి మీడియా అన్నది ఎప్పుడు కూడా సో మనం దాన్ని గౌరవించాలి. దాన్ని మనం గౌరవిస్తే మనల్ని గౌరవిస్తది. అది మనం గౌరవించడం మూలంగా మీడియా వాళ్ళకి పెద్ద వచ్చేది ఏముండదు. మహా అయితే 10 వ్యూస్ 20 వ్యూస్ వస్తాయి అంతే. మహా అయితే కొద్దిగా వీడియో వైరల్ అయ్యిద్దేమో 10 మంది చూస్తారేమో అంతే. కానీ వాళ్ళు మనం కనుక తిరిగి గౌరవిస్తే నిన్ను ప్రపంచానికి చూపిస్తారు వాళ్ళు. అది మీడియా గొప్పతనం. ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. మీడియాని మనం గౌరవించడం మూలంగా పెద్ద మీడియాకి వచ్చేది ఏమీ ఉండదు. ఇమ్మీడియట్ గా వాళ్ళకి వచ్చే పెద్ద లైఫ్ లో పెద్ద మార్పులే ఉండవు వాళ్ళకి. పెద్ద పెద్ద లక్షలు రావు, కోట్లు రావు. పెద్ద ఇమేజ్ ఏం పెరగదు వాళ్ళకి. కానీ ఆ మీడియా మనల్ని తిరిగి కనుక మనల్ని గౌరవిస్తూ ఉంటే మాత్రం మనల్ని ప్రపంచానికి చూపిస్తది. మన విలువని నలుదిశలా వ్యాపింపజేస్తది. కాబట్టి అలాంటి మీడియాని మనం కన్ఫర్మ్ అందుకని ఎంత పెద్ద పెద్ద నాయకులైనా సరే సో మీడియా ముందుకు రాగానే ముందు ఆ మీడియా మిత్రులకి ఎంత అణిగి మాట్లాడతారు. ఎందుకంటే ప్రపంచానికి చూపించేది ప్రజలకు తీసుకెళ్లేది వాళ్ళే. అది చెడైనా మంచిగా తీసుకెళ్లాల్సింది వాళ్ళే. అది మంచైనా దాన్ని చెడుగా తీసుకెళ్లే గొప్పతనం కూడా వాళ్ళకే ఉంటది. కాబట్టి వాళ్ళతో కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి. ఆ విషయాన్ని కొంచెం సామరస్యంగా పూర్తి చేసుకున్నట్టయితే బాగుండు అనేది ఒక ఫీలింగ్ అనమాట. పబ్లిక్ లైఫ్ లో ఉన్న వాళ్ళు కన్ఫర్మ్ గా మీడియాని యాక్సెప్ట్ చేయాలి. అలానే మీడియా కూడా కొంత సంయమనం పాటించాలి. సో కొంత ఉంటది ఆ డిఫరెన్స్ అవి అర్థం చేసుకోవాలి పరిస్థితుల్ని. కొన్ని మాటలు జారినప్పుడు దాన్ని కొద్దిగా ఇదిగా ఒక క్షణం ఆలోచించుకొని అన్న పరిస్థితులు బట్టి ముందుకెళ్తే బాగుండేదేమో అనిపించింది. సో ఇది అండి కంప్లీట్ గా అమర్కి చాలా అమర్ మాట్లాడాడు, ఇటుపక్క పల్లవి ప్రశాంత్ మాట్లాడాడు. అమర్ చాలా నీట్ గా క్లియర్ గా తన ఇంటెన్షన్ చెప్పాడు. నన్ను మీరు ఏమన్నా చేయండి, నన్ను అనండి, నన్ను మీరు కామెంట్ చేయండి, ట్రోల్ చేయండి, ఇబ్బంది లేదు. ఆ పరిధి దాటి మాత్రం దాటినా మాకండి. అమ్మకి భార్యకి అందులో కూడా ఏమైనా పగిలిపోయి ఉంటుంది. చాలా వికృత క్రీడ అని చెప్పాలి. ఏమన్నా అయితే ఎంత ఇది చాలా చాలా తప్పు అసలు అది. ఆ దానికి చాలా బాగా బ్యాలెన్స్ చేశాడు. గట్టిగా నీట్ గా మాట్లాడాడు అనిపించింది నాకైతే. గుడ్. పెద్ద విషయమే కాదు. ఓటమిని అమరు ఒక మాట చెప్తుంటాడు, నేను గెలుపుతోనే వచ్చాను బయటికి, ఎందుకంటే నా అభిమాన హీరోకి అవకాశం ఇచ్చారు అని. సో నేను ఇప్పటికీ చెప్తాను, అమరు మీరు అంటే అమరు ఎక్కడ గెలుస్తాడేమో అని చెప్పి అమర్ని నెగిటివ్ చేయడానికి 24/7 డ్యూటీ చేసి అమర్ని 2వ ప్లేస్ లో ఆపగలిగారు. అంటే అమర్ని విన్నర్ అవ్వకుండా చేయడానికి చాలా మంది కష్టపడ్డారు. నో డౌట్ అది. అమర్ తన తప్పుల వల్ల, తన ఫౌల్ గేమ్స్ వల్ల, ఆట అర్థం కాకు ఎంతో కొంత తన ఆటని అర్థం చేసుకొని ఇబ్బంది పడి ఉంటే మాట వాస్తవమే. కానీ రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి అమర్ ఎక్కడ విన్ అవుతాడో ఉన్న భయంతో మాత్రం అమర్ని గెలుపు ముంగిట ఆపటానికి 3వ ప్రపంచ యుద్ధం 24/7 యుద్ధం చేయగలిగారు. అయినా కూడా అమరు ఆటను అర్థం చేసుకోవడమే కాదు, తను మళ్ళీ ఒక్కసారి పైకి అంటే తను చేసిన మళ్ళీ పాతాళానికి పడిపోయినా కూడా మళ్ళీ నడక మొదలు పెట్టాడు. సో రేసులో లేడు అనుకున్న వాడికి రేసులో ఉన్నానన్నాడు. చివరికి ప్రత్యర్థులకి చెమట్ల పట్టించాడు. ఎవరైతే వాళ్ళు కొంతవరకు విన్నర్ అవ్వలేకపోయాడు, ఆపగలిగామని సంతోషపడుతున్నా కన్ఫర్మ్ గా ఆ 2వ ప్లేస్ కి మాత్రం గుమ్మం దాకా ఆల్మోస్ట్ గుమ్మం దాకా వచ్చి నిరూపించుకోగలిగాడని చెప్పాలి. సో అది ఆటలో తప్పులు చేస్తారు, తప్పులు తెలుసుకుంటారు. సో ఒక మనిషి రియాలిటీ లైఫ్ లో ఎలా ఉండాలి అది ఆట వరకే పరిమితము. సో అందరూ అక్కడ పెద్ద మిస్టర్ పర్ఫెక్ట్ ఏం కాదు కదా. అట్లా అని చెప్పేసి మనం క్లియర్ గా శివాజీ గారు కానీ, పల్లవి ప్రశాంత్ కానీ, యావర్ కానీ, ప్రియాంక గారు కానీ, అర్జున్ కానీ ఎవరైనా సరే వీళ్ళు ఎవ్వరూ కూడా కష్టపడకుండా స్థాయికి రాలేదు. అందరిలో తప్పులు ఉన్నాయి, అందరిలో మంచి ఉంది. కానీ ఎక్కువ మంది ప్రజల గుండెల్లో ఎవరు వెళ్తారో వాళ్ళే విన్నర్ అవుతారు. అంతే తప్ప ఒకళ్ళు విన్నర్ అవ్వరేమో అన్న భయంతో ఇంకొకళ్ళని మనము నెగిటివ్ చేయటం అన్నది అసలు అది ఆ విన్నింగ్ కి అది సరికొత్త నిర్వచనం కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. సో అమర్ని నెగిటివ్ చేస్తే పల్లవి ప్రశాంత్ విన్ అవ్వలేదు. పల్లవి ప్రశాంత్ కష్టపడ్డాడు, పల్లవి ప్రశాంత్ గెలిచాడు అంతే. సో అమర్ని నెగిటివిటీ చేయటం మూలంగా అమర్ విజయాన్ని ఆపుకోగలిగారు అంతే. కానీ అమర్ పడ్డ కష్టానికి, అమర్ ఎదుర్కొన్న పరిస్థితులకి,
అమరు ఎట్లా లోపల ఉన్నాడు అన్న దానికి ఆడియన్స్ దాన్ని మెచ్చుకొని, దాన్ని ఇష్టపడి, దానికి నచ్చి అమర్ని తీసుకువెళ్ళి సెకండ్ ప్లేస్‌లో కూర్చోబెట్టారు. అలా అని చెప్పేసి ఇక్కడ అమర్ ఓడిపోయాడా, పల్లవి ప్రశాంత్ గెలిచాడా అంటే ఇద్దరు వాళ్ళ వాళ్ళ దారిలో వాళ్ళు గెలిచారు. అది. సో, కాబట్టి ఎవ్వరు కూడా ఎవరు ఒకళ్ళు గెలిపించలేదు, ఒకళ్ళు ఓడించలేదు. ఒక అతని ఓటమి మన గెలుపు కాదండి. మనం గెలిచాం. అలానే అవతల వ్యక్తి గెలుపు మన ఓటమి కాదండి. సో, అది మన 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 వే ఆఫ్ దారిలో మనం ఫస్ట్‌లో ఉన్న దాంతో పోల్చుకుంటే మన స్టేటస్‌కి ఇప్పుడు ఎవరున్నాడు? ఎవరు ఎలా ఎంటర్ అయ్యాడు? ఎలా బయటకొచ్చాడు? ఆ దారి చూసారు అది పెద్ద విజయం ఎవరికి. అట్లాగా. ఇప్పుడు శివాజీ గారున్నారు. శివాజీ గారికి మొత్తం వార్ వన్ సైడ్ అసలు. కానీ ఆయన మరి మూడో ప్లేస్‌కి రావడానికి కారణం ఏంటి? దానికి ఇంకో పరంగా ఆయన విజయం. ఎందుకని ఆయన తను నమ్ముకున్న వాళ్ళని గెలిపించడానికి ఆయన బ్యాడ్ అయ్యాడు. తన విజయాన్ని తనే ఓడించుకున్నాడు. సో, ఆ పరంగా ఆయన విజయం. సో, మనం చూసే పర్సెప్షన్స్ వేరన్నమాట ఇక్కడ. అది కూడా ఆట వరకే. ఆటలో వరకే మనం మాట్లాడుకుంటున్నాం అంతే. బియాండ్ ద లిమిట్ మనం మాట్లాడుకోకూడదు అసలది. వ్యక్తులుగా వాళ్ళు ఎప్పుడూ తప్పుడోళ్ళు కాదు. వాళ్ళు తప్పుడోళ్ళని చిత్రీకరించే ప్రయత్నం మనం చేయకూడదు అనే హక్కు మనకు లేదు. ఆట వరకి మాత్రమే ఆటలోనే వాడు తప్పు చేశారని చెప్పాలి తప్ప, ఇతను తప్పుడోడని చెప్పే హక్కే మనకు లేదు. ఎందుకంటే వి డోంట్ హావ్ దట్ రైట్. మనకు ఆ హక్కు లేదసలు. మనం మిస్టర్ పర్ఫెక్ట్ కాదు కదా ముందు అసలు. మనం అందరం కూడా ఎక్కడో చోట తప్పులు చేస్తూనే ఉంటాం, తెచ్చుకుంటూ ఉంటాం. సో, అలాగే మనం వెంటనే తప్పుడాలంటే మన ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకుంటారు? వాళ్ళకే తెలుసు మనం ఏంటో రియాలిటీ అన్నది. సో, ఇది అండి. సో, మీ ఒపీనియన్ కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థాంక్ యూ.